నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే పల్నాడు ఘటనకు సంబంధించి జగన్ గారిని A2గా పెట్టారు కదా, అయితే నేను నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, అలాగే కార్ని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. అయితే పల్నాడు ఘటన వెనుక జగన్ గారి యొక్క హస్తం ఉందని చెబుతూ ఉన్నారు. అలాగే తన ఒక కార్ కింద స్వయాన ఒక వృద్ధుడు చనిపోవడం జరిగింది. అయితే సో జగన్ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అతని పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే మొన్న ఒక షార్ట్ చూసాం. దాంట్లో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చెప్తున్నాడు, అరెస్ట్ చేస్తే ఏంటి అంటే, చేస్తే చేయనియండి, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కొత్త అరెస్ట్ చేయటం, 16 నెలలుండి వచ్చాడు, ఉంటాడు లోపల, ఏమైద్ది అని. అదే అయిద్ది. కాకపోతే నిజంగా చెప్పుకోవటానికి ఉన్నా కూడా అలా కాకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చటానికి పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు. అంటే ఈ రోజున అధికారం కోల్పోయినా కూడా వాళ్ళు చేసే పనులని మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక విధ్వంసం అంటే అదేదో పిలవని పేరంటానికి వెళ్ళి అక్కడంతా పెంట చేసి వచ్చాడు రా బాబు వీడు అంటారు చూడండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని కాసేపు పొగాకు రైతుల పరామర్శ అంటాడు, ఇంకొక రోజు మిర్చి యార్డుకి వెళ్తాడు, ఇంకొక రోజు ఎవరో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ తోనో రకరకాలతోటి కాదు ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర అని చెప్పేసి రాప్తాడు పర్యటన చూసాం. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతి పరిపాలన కావాలి, ఇంకేముంది రాష్ట్రం అసలు ఇబ్బందులు గురవుతుంది అన్నట్లుగా ఏదో క్రియేట్ చేయటానికి చూశాడు. అంటే ఫస్ట్ నుంచి కూడా, అంటే డే 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి అసలు రాకముందే నిన్న ఏదైతే మనం చూస్తే సత్తెనపల్లి మరి ఆయన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మరణించడం జరిగింది. మరి దాన్ని కూడా వీళ్ళు ఏ విధంగా వక్రీకరించారు? కూటమి ప్రభుత్వం పెట్టే టార్చర్ తట్టుకోలేక, పోలీసులు అతని మీద దౌర్జన్యం చేస్తుంటే తట్టుకోలేక ఆయన చనిపోయాడు, అందుకనే ఆయనని వాళ్ళ ఫ్యామిలీని నేనేదో ఉద్ధరించి ఆయనకేదో విగ్రహం పెట్టేసి వస్తాను అని చెప్పేసి. ఈ విగ్రహాలేంటో ఇతనేంటో ఈ విధంగా రాష్ట్రాన్ని ఈ రోజున విగ్రహావిష్కరణకి వెళ్ళి చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే, ముగ్గురిని బలి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముగ్గురిని బలి తీసుకోవటమే కాకుండా కేవలం ఈ రోజున చూస్తే నిజంగా మనకి ఆ వృద్ధుడు ఆ కారు కింద నలిగిపోతుంటే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోయిద్ది అంటారు, ఆ విధంగా ఉంది. కానీ కొంతమంది సోకాల్డ్ పీపుల్ వీళ్ళ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఛానల్ ఉందో దాంట్లోకి వచ్చేసి మానవత్వానికి మరో రూపం జగన్మోహన్ రెడ్డి, నాయన మానవత్వం కూడా అవమానంతో ఉరేసుకొని చచ్చిపోయిద్దిరా బాబు అన్నట్లుంది వీళ్ళ మాటలు. మరి అదే మానవత్వం ఏంటి? అతనికి ఎక్కడుంది అసలు మానవత్వం? వాళ్ళు చెప్తారు ఈయన గురించి. మరి ఈయనకి ఏడుస్తున్నాడు జూపూడి ప్రభాకరరావు గారు, అసలు అతనికి రానేడుపుని తెచ్చుకొని బేబమ్మను ఏడువమ్మ అంటే నువ్వు ఏడవట్లేదని చెప్పేసి మొన్న ఏదో కాల్ ఒకటి రికార్డ్ అయింది, మనకి బాగా హల్చల్ అయింది, మీకు గుర్తుందా? అలానే ఇతను కూడా రానేడుపుని తెచ్చుకొని ఏడుస్తున్నట్లుగా లేని కన్నీళ్లను తుడుచుకొని మరి జగన్మోహన్ రెడ్డి మానవత్వంతో అసలు నిండిపోయిన మూర్తి భవించిన వ్యక్తి అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటే, మరి మీకు ఆ మానవత్వం కారు కింద ఆ మనిషిని నలిగిపోతున్న లింగమైన సింగయ్యని చూస్తే మీకు మానవత్వం గుర్తుకు రావట్లేదా? మీకు రావట్లేదు అప్పుడు ఏడుపు? ఆయన చూస్తే మాత్రం వదిలేశారు. అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ కారు కింద పడి అతని ఏ విధంగా నలిగిపోతున్నాడో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా బాధేస్తుంది. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి కోసం ఏడుస్తున్నాడు ఆయన. మరి ఇలాగ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు పడే తపన, తాపత్రయం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ రోజున ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో వీళ్ళందరూ కూడా ఒక అత్యవసర సమావేశం ఒకటి క్రియేట్ చేసుకున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఆ మీటింగ్ కండక్ట్ చేశారంటే అందరూ వచ్చారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. గతంలో చూసాం ఏదైతే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో మరి వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుని సాక్షి ఛానల్ మరి ప్రతినిధులు కొంతమంది ఏంటి వాళ్ళ ప్రణాళిక అంటే, రాష్ట్రంలో ఏదైనా సరే అంటే కూటమి ప్రభుత్వం వల్ల చీమకు కూడా అపకారం జరగదు, అది కూడా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఆ విషయం. కానీ జరగని దాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి అక్కడ ఏమీ ప్రజలకు ఇబ్బంది లేకపోయినా మీకేదో ఇబ్బంది కలగపోతుందనే ఒక అభూత కల్పనని క్రియేట్ చేయడానికి వాళ్ళు ముందస్తు ఏదైతే ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. మరి ఈ రోజున కూడా అట్లాంటి ప్రణాళికని సిద్ధం చేసుకోపోతున్నారు. అంటే గతంలో సిద్ధం అని సభలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వీళ్ళకి దేనికి సిద్ధం అంటున్నారంటే, నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రజావేదిక కూల్చిన రోజు 6 సంవత్సరాలు అంటే ఎంత విధ్వంసానికి పునాది వేశాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వస్తూ ఆ రాష్ట్రానికి మంచి పనులు చేసే వాటికి పునాది వేసుకుంటూ వస్తారు. ఇతనేం చేశాడంటే ప్రజావేదికని కూలుస్తున్నానని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి, ఇదిగో ఈ రోజున ఇది వేదిక కూలుస్తున్నాం అని చెప్పేసి అతను అధికారంలో రాగానే ఇదే రోజున జూన్ 25, 2019-20 ఆ టైంలో కూల్చేశాడు. మరి అదే రోజున మరి ఇట్లాంటి మీటింగ్ ఎందుకు పెట్టాడంటే, ఏదైతే విధ్వంసానికి వీళ్ళు తెరలేపబోతున్నారు, వీళ్ళ అమానుషమైన ఆలోచన ఏ విధంగా కొనసాగబోతుందంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే తప్పు అయితే జరిగిందనే మాట వాళ్ళ నుంచి రావట్లేదు కదా, మళ్ళీ ఎదురుగా కూటమి ప్రభుత్వమే కుట్రలు చేస్తున్నారు, మా పర్యటనలు కూడా ఆపేస్తున్నారు, అడ్డుకుంటున్నారు వీళ్ళు అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇక్కడ నిజంగా దొంగ నరిచినట్లుగా వీళ్ళంతా కూడా అలానే
అలానే చేస్తున్నారు. వాళ్ళు అక్కడ చేసిన తప్పు, ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి వీలు లేని తప్పది. ఎందుకంటే వీళ్ళు ఆ రోజే అతను పడిన వెంటనే ఈడ్చారు, చెట్లలో పడేయకుండా ఆ బాడీని తీసుకొని వెళ్ళి మరి అతను బతికున్నాడా చనిపోయాడా ఏంటనేది పరామర్శించి దానికి తగ్గ ఏదైనా వైద్య సదుపాయాలు ఏదన్నా అతనికి చేయించినట్టు బ్రతికేవాడు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్న విషయం. మరి అలాంటివన్నీ చేయకుండా ఈ రోజున సరిదిద్దుకోరాని తప్పు చేసి మళ్ళీ దానికి వీళ్ళు పలికే ఏవైతే చిలక పలుకులు ఉన్నాయో అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎక్కడ కొంచెం కూడా వీళ్ళకి పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం మేము ఈ విధంగా చేశాం కదా మరి దీనికి శిక్ష ఏంటి అనేది కూడా ఆలోచించుకోకుండా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటం. నిజంగా తప్పు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా నీతులు చెప్తారు తప్పించి ఇట్లాంటి ఎప్పుడు తమ తప్పులు ఎరగరు అన్నట్లుగా వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎరిగినా కూడా వాళ్ళు చెప్పరు బయటికి. ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా సమాజానికి చేడు కీడు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫస్ట్ లేకుండా చేయాలి. వీళ్ళు రాజకీయాలకి పనికిరారు. ఇట్లాంటి వ్యక్తులు ప్రజల మధ్య ఇలాంటి విజ్ఞాతాలు కలిగిస్తూ వాళ్ళ ప్రాణాలని హరిస్తూ మరి ఎన్ని రకాలుగా 3 ప్రాణాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి. మరి గంజాయి బ్యాచ్నేమో వెళ్ళి పరామర్శలు, బెట్టింగ్ రాయిళ్ళకేమో విగ్రహావిష్కరణలు, ఇతను చేసే పనులన్నీ ఇంతే. మరి ఈ రోజున చూస్తే మనిషిని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన అనంతబాబు లాంటి వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎంత ఘోరం! మనిషిని చంపి డోర్ డెలివరీ ఇస్తే అట్లాంటి దౌర్భాగ్యుడిని నువ్వు వెంటేసుకొని తిరుగుతున్నావంటే నీ చరిత్ర ఏంటి? అక్కడ చూస్తే మనం ఈవీఎంలు ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈవీఎం రెడ్డి, ఆయన కూడా వెంటేసుకొని తిరిగాడు. ఇప్పుడు అతను ఏదో కేసులో ఉండి పరారులో ఉన్నాడు, లేకపోతే మొన్న విగ్రహావిష్కరణకు వచ్చేవాడు, ఇంకెంత విధ్వంసం సృష్టించేవాడు ఆ ఈవీఎం రెడ్డి ఉంటే. ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు రాష్ట్రానికి చేటు. వీళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఇంకా తప్పుడు ద్రోవలు వెతుక్కుంటూనే ఉంటారు తప్పించి ఈ రోజున మంచి చేసే ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన అందిస్తుంది, మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి రాష్ట్రాన్ని అనేది ముందడుగులు వేస్తుంది. ఇవన్నీ చూడలేక ఇట్లాంటి విధ్వంసాలు చేస్తూ ఇలాంటి కుట్రల కుతంత్రాలకు పాల్పడుతూ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అనటాన్ని నిజంగా రాక్షస క్రీడ. వీళ్ళంతా కూడా రాక్షస జాతి మనుషులు. నిజంగా దాంట్లో ఏమాత్రం తిరుగులేదు. వీళ్ళు ఆ విషయంలోనైతే ముందంజలో ఉన్నారు. అంటే దేవతలు ఏ విధంగా మంచి పని చేస్తుంటే వీళ్ళు విజ్ఞాతాలు కల్పిస్తూ ఉంటారో అట్లాంటి వ్యక్తులు ఈ జే బ్యాచ్ అంతా. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.